మనిషికి దేవునికి సమాధాన పరుస్తుంది సువార్త. పాపము ద్వారా దైవ మానవుల సంబంధం విడిపోయింది, తెగిపోయింది కదా. తిరిగి దేవునితో సంధి చేసేది, సమాధాన పరిచేది సువార్త. అది పరలోకముతోనూ తండ్రితోనూ తిరిగి సమాధాన పరుస్తుంది కనుక ఆ సువార్తను సమాధాన సువార్త అన్నాడు. ఆ సమాధాన సువార్తను గూర్చిన ప్రకటించాలనే సిద్ధ మనసు ఉందే, ఆ సిద్ధ మనస్సే చూడన్నమాట. ఒక్క మొక్కలో చెప్పాలంటే సువార్త ప్రకటించాలి అనే సిద్ధ మనస్సే మనకు పాదరక్షలు. మీకు చాలాసార్లు గతంలో చెప్పాను, మరోసారి చెప్తున్నాను. సింగపూర్లో ఒకసారి పెద్ద పెద్ద దైవజనులు అందరూ కలిసి ఒక హోటల్లో ఉన్నారు, ఒక మీటింగ్కి వెళ్ళారు. ఆ రోజును 8 గంటలకల్లా కింద లాబీలో రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అని పెట్టుకున్నారు. 8వ గంటకల్లా అందరూ కూడుకోవాలనుకున్నారు. అందరు కూర్చున్నారట. అందరూ ఇన్ టైంలో వచ్చారు. ఒక ఏసన్న గారు మాత్రమే 20 నిమిషాలు లేట్గా వచ్చారట. ఈ ఆత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ అభిషేకం, ఇవన్నీ గిట్టని నామకార్థ సేవకులు పెద్ద పెద్దలు ఉన్నారు ఆ బ్యాచ్లో. ఇదిగో పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపని ఎలాగే లేట్ చేస్తారు వీళ్ళు. ఒక క్రమం ఉండదు, డిసిప్లిన్ ఉండదు. ఏమనంటే ఆత్మ నడిపింపు అంటారు. అప్పటికే ఏసన్న గారి మీద ఫుల్గా విమర్శలు దాడి చేసుకుంటూ కూర్చున్నారు. ఆ లాబీలోంచి కిందకు చూస్తే రోడ్డు మీద ఒకరితో మాట్లాడుతున్నాడు ఏసన్న గారు. అదిగో పొద్దున్న రోడ్డు ఎక్కేసాడు, ఒక డిసిప్లిన్ ఉండదు, పద్ధతి పాడు ఉండదు అని చాలా రాని అని చిరాకు పడతా మాట్లాడుకుంటున్నారట. ఇక 10 నిమిషాల్లో ముగించుకొని ఏసన్న గారు వచ్చారు. మొత్తానికి 20 నిమిషాలు లేటు. వస్తూనే 2 చేతులు జోడించి వందనాలు చెప్పిన, క్షమించండి కొంచెం లేట్ అయిపోయాను. మనకు డిసిప్లిన్ ఎక్కడ ఉందలే, మనకు మామూలే కదా అని ఒక ఆయన ఇలాగా సెటైర్లు వేస్తూ ఉన్నారట. ఆయన 2 చేతులు జోడించి, అయ్యా నేను 7 గంటలకే కిందకి దిగానయ్యా, ఎట్టి పరిస్థితులు 8 గంటలకు ఉందామని ఆశించాను అయ్యా. మీరేమో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అన్నారు, తింటూ మాట్లాడుకుందాం అన్నారు. ఒక్కరికైనా సువార్త చెప్పకుండా ఇన్ని సంవత్సరాలు నేను తినలేదయ్యా. మీరు 8ంటికే తినాలన్నారు, తినకపోతే మళ్ళీ తగు. ఒక గంట సేపు రోడ్డు మీదకి వెళ్తే ఎవడైనా ఒక్కడైనా దొరకపోతాడా? ఏసై నమ్ముకోబోను ఒక మాటనే చెప్తే అప్పుడు వచ్చి తిందామని వెళ్ళాను, నాకు ఎవడో దొరకలేదు. మొత్తానికి ప్రభు కృపలో ఒక ట్యాక్సీ వాడు దొరికాడు, ఆడికి యేసుబాబుని నమ్ముకోమని చెప్పా, 2 మాటలు సువార్త చెప్పా. వచ్చే పాటికి ఒక పావు గంట లేట్ అయింది, నన్ను క్షమించండి అని చెప్పేవారు. ముకులిత హస్తాలతో వేడుకొనగానే విమర్శించిన వారంతా సిగ్గుపడిపోయి, మీరే మమ్మల్ని క్షమించండి, అమర్యాదగా మాట్లాడామన్నారట. ప్రభువుకు ఒక స్తోత్రం చెప్పండి. అది సింగపూర్లో ఉన్న 7 స్టార్ హోటల్లో ఉన్న, దేశంలో అత్యున్నతమైన దైవజనులతో భేటీ కావలసిన ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్న, ఒక్కడికైనా సువార్త చెప్పంది నన్ను ఎంగిలి పడను అనే సిద్ధ మనసు ఉందే, అది పాదరక్షలు అంటే. స్తోత్రం చెప్పరే. అమెరికా దేశంలో ఓసారి ఓ దైవజనుడు వర్షములో తడుస్తున్నట్ట. ఒక వ్యక్తి గొడుగులో వెళ్తుంటే, అయ్యా వర్షంగా ఉంది కదా, మీ గొడుగులో అక్కడ దాకా వస్తాను, మీ పక్కన నిలబడతాను, కొంచెం తడవకుండా నా తల మీ గొడుగు కింద ఉండే ఛాన్స్ ఇవ్వండి బాబు అని అడిగితే చాలా జాలిపడి, సర్లే బాబు రా అన్నాడట. రానగారి గొడ్లోకి దూరి, మీరు యేసుప్రభు నమ్ముకున్నారా? యేసుప్రభు గొప్ప దేవుడు, నీ కొరకు ప్రాణం ఇచ్చాడంటే. ఈడెవడంటే డిఎల్ ముళ్ళే తగిలాడు అన్నాడంట. ఆయన అన్నాడంట, సార్ నేనే సార్ డిఎల్ మూడి అన్నాడంట. మీకు అర్థమైందా? అందులో దూరగానే, సార్ యేసుప్రభు నమ్ముకున్నారా, యేసుప్రభు ప్రేమికలుతాడు, గొప్ప దేవుడు, మీ కొరకు మరణించాడు, ప్రాణం పెట్టాడంటే. ఎవడా పొద్దున్న డిఎల్ ముళ్ళే తగిలాడంటే, సార్ నేనే సార్ డిఎల్ మూడి అన్నాడట. అంటే డిఎల్ మూడి ఎవరో తెలియదు కానీ ఆయన గుణం ఆ దేశం అంతా. ఎప్పుడు పడితే అప్పుడు ఏలపల్లి లేకుండా సువార్త చెప్తే ఎవడాడో డిఎల్ ముళ్ళే తగిలాడు అంటారు అన్నమాట. సమయం ఏది కానీ, సందర్భం ఏది కానీ, పరిస్థితి ఎలా ఉండని, నువ్వు ప్రభుని నమ్ముకున్నావా, మారుమనసు పొందావా, రక్షణ పొందావా, ఇదే ఆయన పని. నువ్వు ఏ మూమెంట్లో ఏ పరిస్థితిలో ఉన్నా సువార్త చెప్పటమే సిద్ధ మనసు అనే జోడైతే, సువార్త పేరు మీద రోడ్డెక్కి బిర్యానీలు వండుకొని తిని ఓ పాటు వచ్చేది నేను ఏమనాలి అసలు? నేను అనుదినము అన్యజనుల రక్షణ సువార్త ప్రకటించమని పాత నిబంధనల 96వ కీర్తనలో చెప్పాడు రా బాబు. ఇంకా కొత్త నిబంధనలు అయితే సమయమందు అసమయమందు ప్రయాసపడమని చెప్తున్నాడు, నిత్యము ప్రకటించమంటున్నాడు, సర్వ సృష్టికి చెప్పమంటాడు, ప్రతి మనుషునికి చెప్పమంటాడు. సమయము కొంచెమే కనుక చెలరేగిపోతున్నాడు, మీకు స్పందన లేదే అంటారని కోపడుతున్నాడు. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొన్ని ఆత్మలు సంపాదించండి రా బాబు అన్నాడు. నీకు ఇచ్చిన తలాన్ని వృద్ధి చేయకపోతే నువ్వు చెడ్డ దోషం అయిపోతావని హెచ్చరిక చేస్తున్నాడు.
దుర్మార్గుడు తన దుర్మార్గతలో మరణిస్తే నాకు సంతోషం కలగదు. వాడు మరణిస్తాడు కానీ వాడికి ఆ మాట చెప్పనందుకు వాడి ప్రాణం గురించి నీ ప్రాణమును విచారణ చేయదును అని హెచ్కేల్లో మాట్లాడాడు. చెప్పాలిగా. పౌలు గారు ఎథెన్సు పట్టణానికి వెళ్ళారంట. సువార్త చెప్పాలన్నది, ఎలా చెప్పాలబ్బా అని చూస్తున్నాడు. ఈ లోపు అన్ని బలిపీఠాలు బలి అర్పణలు చేసి ఆరాధనలు చేస్తున్నారు. ఒక్కొక్క బలిపీఠం ఒక్కొక్క దేవత పేరు రాస్తుంది. ఒక బలిపీఠం దగ్గర తెలియబడని దేవుడు అని రాసింది. దొరికింది పాయింట్. వేసి రక్తం వేయించి ఎవడో 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 ఇక్కడ ఒక తెలియబడిన దేవుడు అని రాశారు బలిపీఠం మీద. అది ఆ దేవుడి పేరు మీకు తెలీదా? మాకు తెలియదండి. ఆయన పేరు నాకు తెలిసి నేను చెప్పనా అన్నాడు. చెప్పడం సువార్త చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత తెలివిగా చెప్తాడో. ఆరాటం ఉంటుంది లోపల. ఎలా చెప్పాలని ఎప్పుడు టెన్షన్ ఉంటుంది. అయ్యో సువార్త ప్రకటించడం అంటే నాకు ఎంతో భారం అనలా. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఇప్పుడు కూరగాయలు ఏమన్నారు, సువార్త ప్రకటించాలంటే నాకు శ్రమ అంట. ఇప్పుడు బూట్లు కాదండి, కొండల మీద నడవటానికే మాకు బూట్లు కాదు, మామూలు చెప్పులు వేసుకొని 100 రూపాయల చెప్పులు కొర్రాపుట్టు, అలమండ, లక్ష్మీపూర్ కొండలన్నీ తిరిగేశాను. చెప్పులే. అప్పుడు కనీసం షూ కొనుక్కునేంత స్తోమత కొనలేదు. ఈపుకి 6 ఒత్తులు స్టవ్ కట్టుకొని, సరుకులు కట్టుకొని, బరకం కట్టుకొని, చేతులను కరపత్రలు పెట్టుకొని ఒక 7గురు బృందం. చాలా సంవత్సరాలకు అందులో పొద్దున వచ్చాడు. ఆడికి ఎందుకు వచ్చిందో చూడాలనిపించిందంట. కొండల మీదకి వెళ్ళిపోయామండి. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఏమి తినాలి అసలు ఛాన్స్ లేదు. భయంకరమైన కేకరారణ్యంలో ఏదో ఒక చెట్టు కింద ఆగి స్టవ్ పెట్టుకొని ఒక గ్లాసు బియ్యం వండుకొని తినేసి ఈ బరకం పరుచుకొని పడుకొని పావులు వస్తాయా, తేళ్ళు వస్తాయా, ఏమైనా పులులే వస్తాయి, ఏమొస్తాయో ఏ సురక్తమే చెయ్యం. ప్రార్థన చేసుకొని నడిచినట్టు చలిసిపోయినాము, నిద్రపోయేవాళ్ళం అంతే. లెగితే చిన్న సాక్ష్యం ఏముంది, బ్రతికితే ఆయనకి సాక్షులు, చచ్చిపోతే అది సాక్షి. ఇంతే దేవుని స్తోత్రం. ఎంతకైనా పెద్ద చేసేదేమీ లేదు. నేను చెప్పేది ఒకటే, సువార్త. సువార్త 1 ఇయర్ డిగ్రీ చదువుతున్న కాలంలో ఏలూరు సిఆర్డి కాలేజీకి సర్వీస్ ఎక్కువ డైలీ సర్వీస్ చేసిన పరిస్థితిలో బస్సులో సీట్లు ఖాళీ ఉన్న డ్రైవర్ గారితో ఫ్రెండ్షిప్, అన్నా అని ఒక జాంకాయ ఇచ్చి, ఒక సమోసా ఇచ్చి అట్టగానే ఫ్రెండ్షిప్ చేసి ఆ బానెట్ మీద కూర్చునేవాళ్ళం. అక్కడ సీట్లు ఖాళీ ఉన్నాయి, కూర్చోవచ్చుగా అన్న వచ్చేస్తున్నాను డ్రైవర్ దగ్గర కూర్చొని వెళ్ళిగా ఫ్రెండ్షిప్ చేసి 1 ఇయర్లో బానెట్ మీద కూర్చొని ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవర్లతో మాట్లాడటం వలన వచ్చిన ఫలితం తెలుసా? 4 ఆర్టీసీ డ్రైవర్లకి బాప్తిస్మాలు ఇప్పించాం డిగ్రీ ఫస్ట్ ఇయర్లో. హల్లెలూయా. ప్రతి శుక్రవారం ఏలూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జనరల్ వార్డు, గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటుంది, ఇక అందులో జనరల్ వార్డు ఇంకెలా ఉంటుంది. ఆ జనరల్ వార్డులో ఈ గ్యారంటీగా చచ్చిపోతాడన్న స్థితిలో ఇక ఇంటి వారు కూడా శాఖరీలు చేయలేక కొంతమంది వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఎత్తిపోయేలాక చేయలేక. అలా దిక్కు దివాణం లేని పేషెంట్లు, అసహ్యమైన పరిస్థితులు వాళ్ళని ప్రతి శుక్రవారం నా డ్యూటీ అది. కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళకుండా తిన్నగా హాస్పిటల్కి వెళ్ళిపోయి జనరల్ వార్డులోకి వెళ్ళిపోయి ఎవరికైతే చూసుకునే వాళ్ళలో ఆ అన్అటెండెడ్ పేషెంట్స్ దగ్గర నేను ఉండేవాడిని. వాళ్ళకి అన్ని రకాల సేవలు చేయటం, వాళ్ళ బాతులను తీసుకెళ్ళటం, శుద్ధి చేయటం, వాళ్ళు కక్కితే పాడు చేస్తే కడగటం, ఆ రాత్రి అంతదే ఉద్యోగం. ఆ 1 ఇయర్లో శుక్రవారం సాయంకాలం ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ వార్డులో చేసిన పరిచర్య పుణ్యానికి 15 మందిని బాప్తిస్మాలకి పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం. హల్లెలూయా. అద్భుతం ప్రసంగించే టాలెంట్ ఉందా? వాక్యం చెప్పే అనుభవం ఉందా? ఏమీ లేదు. చెప్తున్నాను కాబట్టి ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఆ ప్రేమను పెట్టాడు. ఓరు బాబు నీకు ఎందుకన్నా బాబు, నీకు ఏం సంబంధం లేదు కండి. అయ్య బాబు మనం అలాగనుకుంటే యేసుప్రభు మనం ఏమైపోతామండి, ఆయన రాబట్టే కదండి. యేసుప్రభు పెట్టవా నువ్వు తిన్నగా ప్రసంగం చేస్తాం వచ్చండి. ఇప్పటికే బాగా వస్తలేదని బాధపడుతుంటేని అప్పుడు ఇంకేమొచ్చు, అయినా ఆత్మలు వచ్చాయి. సువార్త ప్రకటించాలని సిద్ధం. నేను ఎప్పుడు సింపుల్ ఉదాహరణ చెప్పనా? మిరియాము 6 సంవత్సరాలు 9 సంవత్సరాలు వయసు ఉన్న చిన్న బాలిక. ఆ బాలికి రాణి గారిని బోల్తా కొట్టించని తెలియతే ఎట్లా ఉంటాయా? అమ్మని దాదిగా మెయింటైన్ చేసేంత సిద్ధపాటు చేసేంత తెలివి ఉంటుందా? చెలికెత్తలు బోల్డ్ మంది ఉండగా ఈ పాపను మీరు ఎలా పెంచుతారండి బాబుని, ఇచ్చేరాక చేసేస్తాడు. ఒక ఆయాన్ని తీసుకురానంటే వీళ్ళందరూ ఏం చేస్తారు? తిని కూర్చోవడమేగా, అక్కర్లేదులే అనొచ్చుగా. ఆమె బుర్ర పని చేయకుండా చేశాడు యేసుప్రభు. ఈ చిన్నపిల్ల ఎలా చెప్తా ఈనేసాలు చేశాడు యేసుప్రభు. పిల్ల టాలెంట్ కాదు, ఆ చిన్నపిల్ల భారాన్ని చూసి దేవుడు వారి హృదయాలలో కార్యం చేశాడు. నేను అదే అంటాను, ఈ సువార్త ప్రకటించాలనే భారం నీకుంటే, ఆ శ్రద్ధ మనసు నీకుంటే కార్యాలు ప్రభు ఎలాగని చేస్తాడు. నమ్మితే ఆమేనని చెప్పండి.
నువ్వు విద్యార్థిగా ఉన్నా సరే, ఉద్యోగిగా ఉన్నా సరే, స్త్రీవైన పురుషుడివైన సువార్త ప్రకటించాలని ఒక సిద్ధ మనసు నీకు ఉండాలి. సువార్త ప్రకటించాలని సిద్ధ మనసు అనే జోడే నీ అందమైన నడకకి కారణం అవుతుంది. ఆమె నువ్వు రాజకుమార పుత్రికవేనా? అయితే నీకు ఈ పాదరక్షలు ఉన్నాయా? నీకు ఈ సిద్ధ మనసు ఉందా? సువార్త అంటే రెడీ, పరిగెత్తుకు వచ్చేస్తావా? ఈ రోజున పలానా గ్రామంలో సువార్త ఉందంటే పరిగెత్తుకు వచ్చేస్తావా? కారణాలు ఎత్తుకుతావా? అలానే రావాలనే ఉంది కానీ నేను నాకు చిన్న పని, రావాలని ఉంటే పని ఏంట్రా? రావాలని ఉంటే అదే పని కదా. ఇదివరకు సంఘపెట్టలు కొంతమంది నాతో వచ్చేవాళ్ళు, ఈ మధ్య మానేశారు, అలిసిపోయారు. దేవునికి స్తోత్రం. అంతకని ఎక్కువ తిరిగేస్తున్నాను. ఇప్పుడు నేను ఇంకా అలిసిపోలేదు. దేవునికి స్తోత్రం. ఓపిక తగ్గిందా? సిద్ధ మనసే తగ్గిందా? అది చెప్పు. ఈ కండ బలము కన్నా సంకల్ప బలము చాలా గొప్పది. శరీరంలో ఆరోగ్యం తగ్గొచ్చు, కానీ మనసులో నీ సంకల్పం తగ్గకూడదు. ఎలాగైనా సువార్త ప్రకటించాలి. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో. ఖరీదైన లైన్ ఏంటంటే, హతసాక్షులలో చేరుటకైనా కలవరముందేద సువార్తకై. ఎంత అద్భుతమైన మాట. ఇతనుకున్న కలవరం ఏంటంటే డబ్బులు లేవని, ఫీజులు కట్టాలని. అది అలాంటి కలవరం లేదు. హతసాక్షి అయిపోవాలి, అవసరమైతే ప్రకటించాలి. ఇది కలవరం. కుదురుకొనివ్వట్లేదు మనసుని. హతసాక్షులలో చేరుటకైనా కలవరముందేద సువార్తకై. డబ్బులు లేని కలవరం కాదు, తిండి లేని కలవరం కాదు, ఖరీదైన బట్టలు లేని కలవరం కాదు, కోరుకున్న వస్తువులు లేని కలవరం కాదు. ఈ కలవరం ఏంటో తెలిసిన, సువార్త ప్రకటించలేకపోతున్నానే, సువార్తకు అవకాశాలు లేవే, ఇవాళ ఎవరికి చెప్పలేకపోయానే, ఒక్కడికైనా చెప్పుకొని అన్నదాల్సి వస్తుంది. హతసాక్షి అయిపోయినా పర్లేదు కానీ సువార్త చెప్పకుండా ఉండకూడదే. ఈ కలవరమే, ఈ భారమే, ఈ సిద్ధ మనసే అందమైన పాదరక్ష. దాంతో నడిస్తేనే రాజకుమార పుత్రిక అందమైన నడక. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘం అంటేనే సువార్త భారము కలిగింది, సువార్త ప్రకటించేది, ప్రకటిస్తూ బతికేది సంఘం. ఈ భారం రావాలి నీకు.